నీట్లో ర్యాంక్ రాకుంటే ఎంబీబీఎస్ అవ్వాలన్న డ్రీమ్ ను వదిలేసుకోవాల్సిందేనా ఇక? లేదండి, డెఫినెట్గా నాట్ ఎట్ ఆల్. వాళ్ళకి విద్యార్థులకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అబ్రాడ్లో. ఇండియాలో వాళ్ళకి సి కేటగిరీలో వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది, బి కేటగిరీకి అవకాశం ఉంటే బి కేటగిరీ, లేదంటే సి కేటగిరీలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ మ్యాటర్ కాబట్టి వెరీ నామినల్ ఫీజుతో ఫిలిప్పీన్స్ లోని దవావో మెడికల్ కాలేజ్ లో చదువుకోవచ్చండి. అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది విద్యార్థులు పీజీ సీట్ ని అవలీలగా సాధించుకొని పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. సో అన్డౌటెడ్ గా ఇక్కడ సీట్ అనేటువంటి విద్యార్థులకి దవావో మెడికల్ కాలేజ్ ఫిలిప్పీన్స్ లో ఏదైతే ఉందో ఒక మంచి డెస్టినేషన్ టు స్టడీ మెడికల్ కోర్స్ అండి. అంటే నీట్లో ర్యాంక్ రాకుండా ఎంబీబీఎస్ చేయొచ్చు. డెఫినెట్ గా ర్యాంక్ అంటే మంచి ర్యాంక్ రాకపోయినా క్వాలిఫై అయితే డెఫినెట్ గా అయ్యి ఉండాలండి. క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి అబ్రాడ్ లో దవావో మెడికల్ కాలేజ్ లో బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మీరు ఫిలిప్పీన్స్ గురించి పదే పదే చెప్తున్నారు, ఎందుకు? అక్కడ స్పెషాలిటీ ఏంటి? ఎందుకు అక్కడే ఎంబీబీఎస్ చేయాలి? ఫిలిప్పీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే దానికి తెలుగు రాష్ట్రాలకి ఐ కెన్ సే ఐఎమ్ ద ఆథర్ అండి. అంటే ఐ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఫిలిప్పీన్ మెడికల్ ఎడ్యుకేషన్ టు తెలుగు స్టేట్స్. అంటే ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ ని తీసుకెళ్లటం గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేయకముందు తెలుసు, బట్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ వెళ్తా ఉండేది. బట్ నేను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వందల వేల సంఖ్యలో స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయించడం జరిగింది. ఒక్క స్టూడెంట్ కూడా అండి, అక్కడికి వెళ్ళినటువంటి ఒక్క స్టూడెంట్ కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉండదండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. మన క్లైమేటిక్ కండిషన్స్ వచ్చి మన ఇండియన్ క్లైమేట్తో పాటుగా ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఫిలిప్పీన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే క్లినికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ దే ఆర్ ఇన్ టు హాస్పిటల్ రొటేషన్స్లో ఎక్కువ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ని సర్టన్ నెంబర్ ఆఫ్ డెలివరీ స్టూడెంట్స్ చేయాల్సి ఉంటుంది. 18 డెలివరీస్ ఎన్నో ఉంటాయండి. అన్ని డెలివరీస్ వాళ్ళు స్వయంగా చేసినప్పుడే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అవుతుంది. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని సర్జరీస్ లాంటి మైనర్ సర్జరీస్ వాళ్ళు చేస్తారు. అంత క్లినికల్ ఎక్స్పోజర్ ప్రపంచంలో ఎక్కడ ఏ అదర్ కంట్రీస్లో కూడా దొరకదండి. సో డెఫినెట్గా ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజ్ అనేది ద బెస్ట్ చాయిస్ పిల్లలకి ఎంబీబీఎస్ చేయాలనుకుంటే. ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చేయాలి అంటే ఫిలిప్పీన్స్ బెటర్ అని చెప్తున్నారు. ఓకే, చేయాలనుకునే స్టూడెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని మీరు ఫ్రీగా అక్కడికి తీసుకెళ్తా అంటున్నారు కదా, ఎందుకు? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? ఇప్పుడు కన్సల్టెన్సీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయండి. నవ్ డేస్ ఎవరు పడితే వాళ్ళు కన్సల్టెన్సీ ఓపెన్ చేసి స్టూడెంట్స్ ని అంటే మిస్గైడ్ చేయడం జరుగుతుంది. ఆ మిస్గైడ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మాటలకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేమేం చేస్తున్నామంటే మేము ఏది చెప్పేదానికంటే మేము ఏదైతే చెప్తున్నామో బ్రోచర్స్లో అది తీసుకెళ్ళి చూపించి అవును ఎంత బాగుంది అని వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ అడ్మిషన్. సో ఇలా ఎవరు చేయలేరు, అసలు ఎవరు ఎక్కడా ఉండదు. పేరెంట్స్ ని పిల్లల్ని తీసుకెళ్లడం అంటే మాటలు కాదండి. ఎందుకు మీరు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే మాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మా కాలేజీ అంత బాగుంటుంది. మా దగ్గర చదువుకుని వచ్చినటువంటి పిల్లలు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ప్రతి మండలంలో ఉండుంటారండి. జిల్లాలో కాదు, ప్రతి మండలంలో ఉండుంటారు. ఎవరైనా పేరెంట్స్ కావాలనుకుంటే మీ వాళ్ళ నియర్ బై 4-5 కిలోమీటర్స్ రేడియస్ లో మాకు డెఫినెట్ గా స్టూడెంట్ ఉంటాడు. వాళ్ళ రెఫరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు అంటే కాలేజీ ఎంత బాగుంటుంది, ఎంత హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేది.